ఇక కెరీర్ విషయానికి వచ్చేసరికి బైపీసీ ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరికి మెడికల్, అదేవిధంగా అంటే మెడికల్ లో కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, అదేవిధంగా బీడీఎస్ కావచ్చు. సో ఇవి కాకుండా ఇంకా కెరీర్ ఆప్షన్స్ ఏముంటాయి ఒకసారి అది చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. బైపీసీ తీసుకున్నారంటే ఎంబీబీఎస్ అనేది బియాండ్ దట్ ఎంబీబీఎస్ దే హ్యావ్ వెరీ డిఫరెంట్ సోర్సెస్. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన ప్రాసెసెస్ ఉన్నాయి. సో కరెంట్ సిచ్యువేషన్ లో బీఎస్సీ న్యూట్రిషన్ చేసిన పిల్లలు బైపీసీ చేసి, బీఎస్సీ న్యూట్రిషన్ చేసి లైఫ్ ని మంచిగా లీడ్ చేస్తున్నారు. బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ ఆంకాలజీ, బీఎస్సీ ప్యాథాలజీ, BASLP అని కూడా ఒక కోర్స్ ఉంటుంది, బ్యాచులర్ ఆఫ్ ఆడియో స్పీచ్ లెర్నింగ్ ప్యాథాలజీ అని. BASLP ఈఎన్టీ రిలేటెడ్ సబ్జెక్ట్. దాని స్కోప్ కూడా చాలా ఉన్నది ఇప్పుడున్న టైంలో. సో స్టూడెంట్స్ ఓన్లీ ఎంబీబీఎస్, బీడీఎస్, BHMS, BAMS అనేది కాకుండా కొంత ఫిజియోథెరపీ మీద, కొంత న్యూరో మెడిసిన్ మీద, కొంత అనస్థీషియా, రేడియాలజీ, ఈ కైండ్ ఆఫ్ BSc డిగ్రీస్ చేసుకున్న వాళ్ళకి కూడా లైఫ్ స్కోప్ బాగుంటుంది సార్. వీటిల్లో BASLP, సో BASLP మాత్రం చాలా ఫ్రీ కోర్స్ ఇప్పుడున్న టైం. బ్యాచులర్ ఆఫ్ ఆడియాలజీ స్పీచ్ లెర్నింగ్ ప్యాథాలజీ అని ఉంటుంది. దీంట్లో సో మూగ వాళ్ళని ట్రైన్ చేయడం, ఈ రకమైన ట్రైనింగ్ జరుగుతుంటుంది. సార్ మనకు BSc అగ్రికల్చర్, అదేవిధంగా BSc వెటర్నరీ కోర్స్, సో వీటిపైన మనకు కెరీర్ ఏ విధంగా ఉంటుంది? ఈ కోర్సు చేసుకున్నట్లు అంటే చేయబోయేటువంటి స్టూడెంట్స్ కి భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? సార్ ఫ్యూచర్ లో ప్రతి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెన్స్ తీసుకోకుండా చేసే పరిస్థితి దేనికి ఉండదు. 100% ప్రతి రోల్, ప్రతి జాబ్ లోనూ ఎంతో కొంత AI ప్రమేయం ఉంటుంది. కానీ స్కిల్ అండ్ కమాండ్ ఇవ్వాల్సిన అవసరం ఎప్పుడు హ్యూమన్ బీయింగ్ మీదే ఉంటుంది. సో ఇలాంటి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సెస్ నుండి స్పాంటేనియస్ గా మీకు ఆన్సర్ చేసిన ఒక హ్యూమన్ బ్రెయిన్ యాక్యురసీ లెవెల్కి అందుకోవడానికి చాలా టైం పట్టచ్చు. సో ఇప్పుడు ఏంటంటే చాలా వాటిల్లో లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ ఇలాంటి కొత్త న్యూ మోడర్న్ మెథడ్స్ ని AI అసిస్టెన్స్ తో చేయడం జరుగుతుంది. చాలా పోవచ్చా అనే ఒక అపోహలో కూడా ఉంటూ, కానీ రెమెడీ బేస్డ్ హ్యూమన్ బ్రెయిన్ కి ఎక్కువ అసిస్టెన్స్ ఉంటుంది. మనకి స్పెషల్ కోర్సెస్, నర్సింగ్ కోర్సెస్ కాకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనస్థీషియా, రేడియాలజీ ఇలాంటి వాటిని చేయడం వల్ల కూడా లైఫ్ కెరీర్ చాయిసెస్ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ఫిజియోథెరపీ, ఆడియాలజీ ఇలాంటివి వాటికి చాలా స్కోప్ అనేది ఈ రోజుల్లో కనపడుతుంది. సో ఆల్ ఓవర్ హైదరాబాద్ లో 2 or 3 కాలేజెస్ ఉన్నాయి సార్ ఈ ఆడియో లెర్నింగ్ ప్యాథాలజీ BASLP మీద. సో వాటి మీద స్టూడెంట్స్ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉందని నేను నమ్ముతాను. సార్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సో ఈ కోర్సు చేస్తే ఎలా ఉంటుంది కెరీర్? అదేవిధంగా వీటిపైన ప్రజెంట్ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి సార్ ఒకసారి? సార్ ఫుడ్ టెక్నాలజీ జనరల్ గా పబ్లిక్ లో ఉండే అపోహ ఏముంటుంది అంటే దీనికి ఎక్కడ స్కోప్ ఉంది, ఎక్కడ లైఫ్ ఉందని చెప్పి నాకు బాగా తెలిసిన పరిసరాల్లో కూడా ఎంతో మంది డిస్కస్ చేసిన రోజులు ఉన్నారు. సో స్టూడెంట్స్ కూడా ఫుడ్ టెక్నాలజీ తీసుకున్నామని డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా నేను చాలా మందిని చూశాను. బట్ వైల్ కమింగ్ టు ద యాక్చువల్ చాలా పీక్ ఉంటుంది సార్. టెక్నాలజీకి ఉన్న స్కోపు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులన్నీ చూస్తే నెస్లే, పెద్ద పెద్ద కంపెనీస్ అలా, సో ఏదో ఒక ఇంటిగ్రేటెడ్ సైంటిస్టులను వీళ్ళందరినీ కూడా ఫుడ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ని తీసుకోవడం జరుగుతుంది సార్. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మీద చేసే వాళ్ళకైతే చాలా లైఫ్ అయితే ఎక్కువ స్కోప్ కనపడుతుంది. సో ప్రీమియం కంపెనీస్ యూనిలివర్, హిందుస్థాన్ యూనిలివర్, అదేవిధంగా నెస్లే ఇలాంటి కంపెనీస్, ఇలాంటి రెగ్యులర్ కంపెనీస్ అన్ని కూడా ఫుడ్ టెక్నాలజీ మీద చాలా డిపెండ్ అయ్యింది సార్. ఈవెన్ గౌట్ అంటే కొంత గౌట్ FCI గోడౌన్స్ ఇలాంటి వాటిని కూడా వాటి క్వాలిటీ అనాలిసిస్ అన్ని కూడా ఫుడ్ టెక్నాలజీ పీపుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టెక్నాలజీ ఇస్ ఎవర్ గ్రీన్ కోర్స్. ఫుడ్ టెక్నాలజీకి ఎప్పుడు 365 రోజులు స్కోప్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫోరెన్సిక్ సైన్స్, సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి స్టూడెంట్స్ కి ఎలాంటి కెరీర్ ఉంటుంది సార్? ఒకసారి దాని మీద ఉండేటువంటి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి సార్ ఒకసారి చెప్పండి. ఫోరెన్సిక్ సైన్స్ ఇస్ కంప్లీట్లీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఫర్ ద లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ దగ్గర నుంచి నేర్చుకొని చేయాల్సిన పనులే ఎక్కువ పార్ట్ అమికమై ఉంటాయి అన్నమాట. వీటిని క్లబ్ అయి ఉండొచ్చు. సో దీనికి జనరల్ అసెస్మెంట్ మనం ఎప్పుడైతే పాత రోజుల్లో CID సో ఇలాంటివి చూసే వాళ్ళము, సేమ్ అదే మోడ్ ఆఫ్ ఫోరెన్సిక్ ఎడిషన్. సో క్లూస్ ఎక్స్ట్రాక్షన్, వీటిల్లో మన ఈ DNA, RNA అండ్ హ్యూమన్ అంటే ఎవరైతే ఇంటర్ఫెర్ అయ్యి చేసి ఉంటారో ఇట్లాంటి విషయాల మీద ఫోరెన్సిక్ సైన్స్ కి చాలా స్కోప్ ఉంది. కాకపోతే ఈ తెలంగాణలో ఫోరెన్సిక్ సైన్స్ మీద చాలా తక్కువ కాలేజెస్, తక్కువ జాయినింగ్స్ ఉన్నాయని చెప్పచ్చు ఇప్పుడున్న టైం. సార్ అదేవిధంగా ఇందాక మీరు చెప్పారు ఫిజియోథెరపీ కోర్సు గురించి. సో ఫిజియోథెరపీతో పాటు పారామెడికల్ కోర్సెస్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి చాలా వరకు.
సో ఈ రెండు రంగాలలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి? పారామెడికల్ కోర్సులు అంటే చాలా మంది స్టూడెంట్స్ భయపడేటువంటి అవకాశం కూడా ఉంది. సో కెరీర్ ఉంటుందా ఉండదా అని చెప్పి. సో దీనిపైన ఎలాంటి కెరీర్ ఉంటుంది ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. పారామెడికల్ కోర్సెస్ అంటే ఇవన్నీ కూడా అడిషనల్ కోర్సెస్, వాల్యూ యాడెడ్ కోర్సెస్. ఎంఎల్టీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వీటి మీద ఉంది. సో బయోకెమిస్ట్రీ హౌ మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ ఎలా ఎలా కన్వర్షన్ జరుగుతుంది అనే దాని మీద ఆకర్షణ జరిగేదంతా కూడా బయోటెక్నాలజీ, సారీ మీకు బయోకెమిస్ట్రీ మీద ఉంటుంది. అదే మీకు వచ్చే డిసీజెస్, వాటి రెమెడీస్ ఇవన్నీ చూడడానికి మైక్రోబయాలజీ ఉంటుంది. అనాటమీ, స్ట్రక్చర్ ఏవైతే అడిషనల్ పాయింట్స్ అనేవి ఉంటాయో వాటిని బేస్ చేసుకొని చదవడమే ఎక్కువ పార్ట్ ఉంటుంది. సో అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్, దాంతో పాటు ఓషియోనోగ్రఫీ సైన్స్, సో ఈ రెండు కోర్సులు ఎలా ఉంటాయి? వీటిపైన ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, జియాలజీ అండ్ ఎక్స్కవేషన్ వీటి మీద కొంత ఎక్స్పెరిమెంట్స్ చేసే బైపీసీ స్టూడెంట్స్ కి స్కోప్ ఉంది సార్. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ వీటిలో పాటు ఎకాలజీ, ఎకో సిస్టమ్స్ అని చెప్పి ఈ రీసెంట్ ఒక 10 years లో యాడ్ చేసిన టాపిక్స్ అనేవి. సో సీజనల్ చేంజెస్, క్లైమాటిక్ చేంజెస్, వీటి మీద వచ్చే ఇల్నెస్, పబ్లిక్ కి ఉండాల్సిన జనరల్ వెల్ఫేర్ ఏముంటుంది, వీటి మీద చెప్పే కోర్సెస్ ఇవి సార్. ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఎకాలజీ, ఎకో సిస్టమ్స్ అనేవి. సో వీటిని చదవడం అంటే ఇన్స్టెంట్ గ్రోత్ కనపడకపోయినా టెంపరీగా వీటికి ఒక మైనర్ స్కోప్ ఉందని చెప్పుకోవచ్చు సార్. సార్ దాంతో పాటుగా బిఎస్సి లైఫ్ సైన్సెస్, సో చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువగా అంటే మెడికల్ సీట్ రానప్పుడు చాలా మంది బిఎస్సి లైఫ్ సైన్సెస్ సైడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బిఎస్సి బీజెడ్సి తీసుకోవడం, ఇతర కోర్సులు తీసుకోవడం. సో బిఎస్సి లైఫ్ సైన్సెస్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కి ఫర్దర్ గా ఏం ఆప్షన్స్ ఉంటుంది? హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి ఒకసారి? సార్ బిఎస్సి లైఫ్ సైన్సెస్ కిందకి వచ్చేవి బీజెడ్సి, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ కిందకే వస్తాయి సార్ లైఫ్ సైన్సెస్. ఈవెన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కూడా లైఫ్ సైన్సెస్ కిందనే తీస్తారు. సో వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అయితే 100% ఉంటాయి సార్. కాకపోతే వీటిలో ఎఫర్ట్ మినిమం ఒక 5 to 10 years ఆఫ్ జాబ్ రోల్ తర్వాత మాత్రమే మనకి ఒక గుడ్ స్కోప్ కనపడే అవకాశం ఉంటుంది. అదే వైల్ కమింగ్ టు ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బీడిఎస్ లాంటివి ఏంటంటే ఇన్స్టంటేనియస్ కోర్సెస్. కొంచెం చదివేటప్పుడు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల సింపుల్ గా ఆర్డర్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. వీటన్నిటికి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ అనేవి ఇవన్నీ కూడా ఫస్ట్ ఆర్డర్ కోర్స్. సెకండ్ ఆర్డర్ కోర్స్ లైఫ్ సైన్సెస్, మీరు చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్, సో ఎకో సిస్టమ్, ఎకాలజీస్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్ వచ్చేసారు. హెల్త్ అండ్ హైజీన్ వచ్చింది. మనం ఫస్ట్ పార్ట్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదవడం వల్ల మన లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అనేవి ఈజీగా అలుముకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మరో కోర్సు బి ఫార్మసీ. సో ఫార్మసీ రంగాలలో మనకు కెరీర్ ఎలా ఉంటుంది? సో ఫార్మసీ రంగాల్లో చాలా మంది అనుకుంటారు ఓన్లీ ఫార్మసీ అంటే బి ఫార్మసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక మెడికల్ షాప్ పెట్టుకోవడం వరకేనా అని చెప్పి. సో వీరికి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రీసెర్చ్ సైడ్ కావచ్చు. సో ఈ ఫార్మసీ రంగాలలో ఇతర కెరీర్ ఏ విధంగా ఉంటుంది సార్ ఒకసారి? మీరు చెప్పింది రైట్ పాయింట్ సార్. ఒరిజినల్ గా బి ఫార్మసీ చదవగానే ఓన్లీ ఒక ఫార్మసీ స్టోర్ పెట్టుకోవడమే అనేది ఈ రోజు పబ్లిక్ అందరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. సో గా ఫార్మసిస్ట్ రోల్ అది కాదు సార్. మెడిసిన్ హౌ ఇట్ వర్క్స్ ఆన్ బాడీ అనే విషయాన్ని చెప్పడం కోసం ఫార్మసిస్టులు ఉంటారు. సో ఫార్మసిస్టులు వాళ్ళ సెడిమెంటేషన్ తోనే మొత్తం కూడా ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ కి ఫార్మసిస్ట్ ఆర్ ద బేసిక్స్ అనమాట. సో ఈ ఫార్మసిస్టులు మెడిసిన్ సెల్ చేయడం అనేది వరకే వాళ్ళ రోల్ అనడం అనేది తప్పు కూడా ఉన్న వాటిలో. సో దే డూ రీసెర్చ్ ఫర్ ద థింగ్స్. సో ఎలాంటి మెడిసిన్, ఎలాంటి కాంట్రిబ్యూషన్, ఎలాంటి బాడీ, ఎలాంటి పెరిఫెరీ ఎలా యాక్ట్ అవుతుంది, సో ఒక బాడీకి ఇంకొక బాడీకి ఎలాంటి డీవియేషన్స్ ఉంటాయని చెప్పే సబ్జెక్టే బి ఫార్మసీ. ఈవెన్ దో మీరు కోర్స్ కూడా వింటారు ఫార్మా డి, ఫార్మ్ డి అంటే. సో విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ద మెడిసిన్. ఫిజిషియన్స్ ఈక్వల్ గా వాళ్ళు వర్క్ చేయగలిగే పరిస్థితి ఉన్నా కూడా ఇండియాలో ఆ స్కోప్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చేయకుండా ఇక్కడి నుంచి బెహరీన్, ఫిలిప్పీన్స్ అటు బయటికి వెళ్ళిపోయి ఎక్కడో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ. సార్ థ్యాంక్ యూ సో మచ్.